Audio Jungle. యూనివర్సిటీ నుంచి అందరం చేస్తే రీసెర్చ్ సెంటర్ పెట్టమని అడిగితే దాని ఊసు కూడా ఏం చేయలేదు. ఏదో ఒక విధంగా కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేదు. మంత్రి ఉంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పాడు. దానిలో భాగంగానే రేపు శ్రీకాకుళం జిల్లాలో 9 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా వారి దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో దీక్ష చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈస్ట్ గోదావరిలో అద్దేపల్లి శ్రీధర్, వెస్ట్ గోదావరి రాఘవయ్య, అనంతపూర్ టీసీ వరుణ్, కృష్ణా ముత్తంశెట్టి కృష్ణారావు, గుంటూరు తోట చంద్రశేఖర్, పార్థసారథి, వైజాగ్ శివశంకర్, నెల్లూరు నేను వెళ్తా ఉన్నాను, ప్రకాశం రియాజ్, చిత్తూరు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, కర్నూలు సురేష్, కడప రంజిత్, విజయనగరం ఆకుల చంద్రశేఖర్, శ్రీకాకుళం ప్రెసిడెంట్ గారు కూర్చుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరి మీద వ్యక్తిగత కక్షలతో చెప్పడం లేదు. ప్రజల సమస్యల గురించి పోరాడమని చెప్పాము 2 రోజుల ముందర. మీరు ఏదో మేము చెప్పిందే చేయమని చెప్పడం లే. ప్రభుత్వాన్ని ప్రజలకు అనేక సదుపాయాలు కలిగించమని అడిగితే కూడా దానికి కూడా స్పందించకపోతే గాంధీజీ చూపిన మార్గంలో నిరాహార చేసి ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా మేల్కొల్పాలని చెప్పి ఉద్దేశంతోనే రేపు జరగబోతూ ఉంది. 9 నుంచి 5 దాకా అహింసాయుతంగా 5 దాకా అన్ని జిల్లాలు జరుగుతాయి. ఆయన డిమాండ్ కూడా చెప్పాడు. ఆ డిమాండ్ కూడా క్లియర్గా కూడా ఆయన అన్నాడు, నేనేమి వేరే కోరికలు కోరడం లేదు. ఉద్యానవనంలోని అన్ని గ్రామాల్లో కూడా మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు పెట్టమని చెప్పాడు. అదేమి పెద్ద కష్టతరమైన పని కాదు. ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన సిబ్బందిని వెంటనే నియమించాలి. ఉద్యానవనంలో అన్ని గ్రామాల్లోనూ మొత్తం మొబైల్ స్క్రీనింగ్ ద్వారా ఎప్పటికప్పుడు నిర్వహించాలి. డయాలసిస్ కేంద్రాల సంఖ్య పెంచాలి. కేంద్రానికి అనుబంధంగా చేయాలి. అన్నిటి కూడా ఆఖరకు ఆయన అడిగేది కిడ్నీ బాధితులు ఉన్నారు, వాళ్ళు చూసుకోపోతే ఒకడు కూర్చోంటే చిన్న బాబుని చూశాను నేను. ఇంతలో పొట్ట అసలు భయంకరంగా ఉండింది. అతని కన్నీళ్ళు కూడా వచ్చినాయి. ఇంకో చోట పోతే ఫిషరీస్ తగ్గిపోయినాం, వాడి కళ్ళు లేవు. ఏమంటే కిడ్నీ పాడైపోయింది, మేము చేయలేమని చెప్పారు. ఇటువంటి మంచి సమస్యలు వాళ్ళు వెంటనే స్పందించుంటే ఈ నిరాహార దీక్ష కూడా చేసేదానికి జనసేన అధ్యక్షుడికి అవసరం కూడా ఉండేది కాదు. మేము ఎన్నికలు చూసుకొని నిరాహార దీక్ష చేయడంలే. కేవలం 175 స్థానాలకు పోటీ చేయాలని ఎప్పుడు అనుకున్నామో అప్పుడే మిగతా పార్టీల్లో ఒక విధమైన అలజడి జరిగింది. 175 స్థానాలకు అది కూడా ఎందుకు అనుకున్నారంటే అన్ని నియోజకవర్గాల్లో రేపు ఉత్తరాంధ్ర జూన్ 30వ తారీఖు వరకు అయిపోతుంది. ఆ తర్వాత కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి చెప్పాడు ఆయన. అందరూ వారించినా కానీ ఈ 175 స్థానాలు తిరిగి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పాడు. మేము నిన్నటిదాకా ఏమన్నారు, తెలుగుదేశంతో ప్యాకేజ్ అన్నారు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్ అంటా ఉన్నారు. జనసేనకు సొంతంగా స్క్రిప్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎవరు స్క్రిప్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదని మీ అందరికీ చెప్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నటిదాకా పవన్ అన్న అన్నారు, ఈరోజు పవన్ అన్న లేకపోతే మేము మున్సిపాలిటీ గెలవలేదా అని ఒక మంత్రి గారు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో గెలవలేదా, మేము కార్పొరేషన్ గెలవలేదా అని చెప్పి. అవన్నీ నేను అడిగేది ఆయన మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పండి. ఆ రోజు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల లబ్ధి పొందలేదా మీరు? లబ్ధి పొందారని మీ వాళ్ళే చెప్పారు. అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అన్న అయినాడు. అప్పుడేమో రాముడు, ఇప్పుడు రావణాసుడు అయినాడ.
పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నాడు, బీజేపీ స్క్రిప్టు. కాసేపు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా పెద్దది, ఎవడికి అమ్ముడుపోయే రకం కాదు. పవన్ కళ్యాణ్ గారు విలాసవంతమైన రాజకీయ జీవితం సినిమా జీవితం వదిలిపెట్టి, ₹1 సంపాదించేసి జీవితం వదిలిపెట్టి ఈరోజు ప్రజాసేవ చేయాలని నేను కల్లారా చూశాను. అంబేద్కర్ భవన్లో ఒకటే ఫ్యాన్ దూరంగా, మంచం మీద ఒక పరుపు, పక్కన పూజ, కింద పోయేటప్పుడు కనపడలా. నేను చీకట్లో సరిగ్గా చూడకుండా పోతే ఉదయాన్నే 6 గంటలకు రమ్మన్నాడని ఎక్కడే అధ్యక్షుడు అడుగుతూ ఉంటే పక్కన చాపేసుకొని పడుకో ఉన్నాడు. ఆయనకు ఆ డ్రామా చేయాల్సిన అవసరం లే. సాయంత్రం ఫస్ట్ ఫ్లోర్ పైన, సెకండ్ ఫ్లోర్ పైన చాపా దిండు వేసుకొని చెప్పాడు నాతో, మీరు మాట్లాడండి, నేను కుర్చీలు వేస్తుంటే కూర్చొని మాట్లాడండి అంటే, ఇదే బాగుండదు కదా అంటే, నేను డబ్బు జాయించినప్పుడు డబ్బు సంపాదించిన నాకు తృప్తి లేదు, నేను ఒక సంవత్సరం సినిమాలు చేస్తే ఒక 70 కోట్లు సంపాదిస్తాను. అటు ఆ విధంగా అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని తపంతో వచ్చాడు. చెప్పాడు, గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు, మిమ్మల్ని మాత్రం మోసం చేయనని చెప్తా ఉన్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చేదానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు పట్టుకుని నానా మాట్లాడడం ఎందుకు? ఏమి కిడ్నీ బాధితులకు డయాలసిస్ పెట్టలేదా? రీసెర్చ్ సెంటర్ పెట్టలేదా? ఏమన్నా ఏమన్నా ఆయన ఇంటికాడ ఏమన్నా పెట్టమన్నా రీసెర్చ్ సెంటర్లు అధ్యక్షుడు ఇంటికాడ పెట్టమని చెప్పలేదే? శ్రీకాకుళంతో ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ప్రాణాలకు కోల్పోతా ఉన్నారో, అటువంటిప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి రీసెర్చ్ సెంటర్ అంటే వచ్చారు, చేశారు, అయిపోయింది, అంతటి వదిలేస్తే అట్ట. అందుకని దానికి సంఘీభావంగా అన్ని జిల్లాల్లో కూడా రేపు 9 నుంచి 5 దాకా కేవలం ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మంచిగా మనస్ఫూర్తిగా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేమేమైనా వ్యక్తిగతంగా ఎవరిని ఏమన్నాం? నిన్న చెప్పాడు, మాకు సంస్కారం ఉన్నది, ఒరే తూర్యానము లేకపోతే కాలుస్తాము చేయమని అట్లా అన్నాం. మేము వారిని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికి చెప్తా ఉన్నాను, ఒక పొలిటికల్ అఫేర్స్ కమిటీ కన్వీనర్ కింద ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు 2 చేతులు ఎత్తి, దయచేసి కిడ్నీ వ్యాధులకు న్యాయం చేయండి. మేము చేసే ఈ ప్రయత్నంలో మీకే మంచి పేరు వస్తుంది. ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు దయచేసి అడ్డంకులు పెట్టకాకండి. మొన్న చిన్న చిన్న సంఘటన జరిగితే డైరెక్టర్ జనరల్ పోలీసుని కలిసాను నేను. ఆయన చెప్పాడు నా ముందరే, కావాలి ప్రొటెక్షన్ మీరు రాత్రుల పూట కూడా యూనిఫామ్తో పోలీసులు పెట్టమని. డైరెక్టర్ జనరల్ పోలీసులు కలిస్తే చెప్పాడు నాతో, మాదాస్ గారు తప్పకుండా చేస్తూ ఉన్నామండి, మంచి కార్యక్రమం, ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్ అని చెప్పాడు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దాట్. మేము ఎవరిని ఎక్స్ట్రా అడగడం లేదే. ఆయన వాళ్ళు ఎల్లకాలం కూర్చొనేసి ముందు 4 కార్లు వెనక 2 జీపులు పెట్టుకు అడగలేదే. సామాన్యుడి గురించి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి పలాసలో మా కళ్ళ ముందరే. ఉదయాన్నే బయలుదేరితే అక్కడ లారీలు అడ్డు ఉన్నాయి. ఏమన్నా అంటే లారీ వాడు చెప్తాడు, లారీలు పనిచేయడం లేదు సార్ అంటాడు. ఆయన పక్కన ఒక ఆయన అడిగా నేను, ఎందుకు పనిచేయాలంటే కొంచెం కష్టం సార్ ఇక్కడ, శాసనసభ్యుడు ఏమన్నా అంటాడు. ఆ శాసనసభ్యుడికి మంచిది కాదు. ఆ కుటుంబం తెలుసు నాకు. నేను లా కాలేజ్ చదువుకునేటప్పుడు విశాఖపట్నంలో ఉండేవాడు. నేను ట్రై చేసే దొరకలా, ఫోన్ ఆఫ్ చేసింది. ఇదేం పద్ధతి అని అడుగుతా 6 సార్లు ఎమ్మెల్యే గౌతు శివాజీ గారు, ఇదేం పద్ధతి ఇది? ఒక మంచి కార్యక్రమం చేసేదానికి మంచి కుటుంబం నుంచి వచ్చావు, చెప్పు. ఒప్పులు ఉంటే కోర్టులో కేసు అంటావు, నా మీద అవినీతి ఆరోపణలు అంటావు, నువ్వు ఏయి దానికి ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. మళ్ళీ ఒక్కసారి మరలా ప్రభుత్వంలో వెంటనే స్పందించి వాడికి కావాల్సినది, అదేవిధంగా ఆయన అడిగింది ఆరోగ్య శాఖ మంత్రి పెట్టమని. ఎవరి కోరిక ఇండి మంత్రి ఉన్నోళ్ళు కదా అక్కడ. మీ దగ్గర ఉన్న క్యాబినెట్ మేమన్నమ్మా బయట నుంచి మంత్రి పదవి ఇవ్వమంటామన్నమ్మా. అటువంటి కార్యక్రమం చేసేదానికి ప్రజల తోడ్పాటు కూడా కోరుతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో రేపు 9 నుంచి 5 గంటల దాకా సంఘీభావ దీక్ష జనసేన అధ్యక్షుడి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేసే కార్యక్రమానికి సంఘీభావంగా దీక్ష చేస్తూ ఉన్నాం. మామూలు సామాన్య ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి. ప్రజల సమస్యలు పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను థ్రెట్ అని క్వశ్చన్ కాదు, ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరుగుతూ ఉన్నదంటే, ఆయన కళ్యాణ మండపంలో ఉంది, కరెంటు పోయింది రాదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఫోన్ ఎత్తరు,
పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఇది పోలీస్ స్టేషన్, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కాదంటారు. కాసేపు కరెంట్ వచ్చినదన్నారు. థ్రెట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే సామాన్యుడికి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అభిమానం ఉంది. ఆయనకుండే అభిమానులంతా ఆయన కోసం ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో ఏదో ఒకటి బాధ కలుగుతుంది. నేను ఒకటే చెప్పేది, ప్రజల అండ మాత్రం ఆయనకు ఉంది. ఎవరున్నా కానీ ఏం భయపడే ప్రసక్తి లేదు. ఆయనతో పాటు ప్రజలు ఉన్నంతసేపటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు భయపడ్డాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎవడక మీరు కిరాయి గుండా 4-5 రోజులు ఫుల్గా తాగేసి వచ్చి ఒరే తూర్యాన్ని పలకతా శాసనంతో ముందు తిత్తా ఉంటారా మమ్మల్ని? అప్పుడు తెలిసిపోతా ఉంది ఎవరున్నారని. ఆ విధంగా మంచిది కాదు. నేను ప్రజా జీవితంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా. కొంచెం ధర్మమైన పని చేయండి. 2019 ఎన్నికల్లో తేలుస్తారు, ఎవరెవరు నీతి పనులు తేలుస్తారు. మేము ఎన్నికల్లో గెలవాలా, దానికోసం అబద్ధాలు చెప్పదలుచుకోలేదు జనసేన పార్టీ. వీఆర్ క్లియర్ ఇన్ అవర్ మైండ్. The only motive for Janasena party and president is to give a clean government, that's all. అంటే పాత విషయాలు ఏదేమైనా కూడా అవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా ఉన్నారు, నిజమైన పరిపాలన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే 170 స్థానాల్లో పోటీ చేద్దానో అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరికీ తెలిసిన విషయం. ప్రధానమైన డిమాండ్స్ వారు లేవనెత్తిన 3 అంశాలు మూడే ఏంటంటే హెల్త్ మినిస్టర్ ఇమీడియట్గా అపాయింట్ చేయండి, హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి శ్రీకాకుళం వరకు, ఇమీడియట్గా ఏవైతే మొబైల్ యూనిట్స్ కానీ, మొబైల్ రీసెర్చ్ యూనిట్స్ కానీ, మొబైల్ వెరిఫికేషన్ యూనిట్స్ కానీ స్టాఫ్ అందరూ ఉండే విధంగా ఉండాలని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని వ్యవహారాలు కొన్ని కార్యక్రమాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గత వారం రోజులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసిన తర్వాత మీ అందరికీ ఒక ప్రధానమైన అంశం చెప్పవలసింది. క్రిందటి సంవత్సరం ఎప్పుడైతే ఉద్దానం వెళ్ళినప్పుడు 2 పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఆలనా పాలన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు ఉద్దానంలో ఉన్న 2 పిల్లల గురించి. అదేవిధంగా మిగతా లీడర్లు ఎవరన్నా దత్తత తీసుకున్నారా, మిగతా వాళ్ళు ఎవరికైనా దారి దశ ఏమైనా చూపిస్తున్నారా? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు తెలుగుదేశంలో కానీ వైసీపీలో, ఉద్దానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చేశారా? మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేసి స్పెషల్గా స్టాఫ్ దృష్టి పెట్టండి, అక్కడ ఉన్న వాళ్ళు మేలు చేకూరే విధంగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. మేము ఏదో చేసాం, విశాఖపట్నం రండి, రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం ఎందుకు పెడుతున్నారు, ఉద్దానంలో పెట్టండి అని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, ఉద్దానంలో రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇతర దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రొఫెసర్స్ కానీ యూనివర్సిటీస్. అవన్నీ కోఆపరేటివ్ స్పిరిట్లో చెయ్యాలి అని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. స్పందన ఆల్రెడీ వచ్చింది, మీరు నోటీస్ చేశారా లేదో. లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించారు, అప్రిషియేట్ చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న పబ్లిక్ స్పీచ్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ స్పందించే విధానం అక్కడి వరకు మేము హర్షిస్తున్నాం. కానీ ఉట్టి ఆ మాటలు చెప్తే సరిపోదు, కార్యాచరణ ఉద్దానంలో కానీ శ్రీకాకుళంలో లేదు అని పవన్ కళ్యాణ్ గారు నిరాదీక్ష కూర్చుంటున్నారు. అదేవిధంగా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా జనసేన నాయకులందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, రేపు మీరు కూడా చెప్పారు కదా, ఇప్పుడు స్పందించమని చెప్పండి, రేపు నిరాదీక్ష ఉండదు, ఇంకా టైం ఉన్నది కదా. సాయంత్రంలో స్పందించేసి మొబైల్ సెంటర్ పెట్టమని చెప్పండి, రీసెర్చ్ సెంటర్ పెట్టమని చెప్పండి. ఎంతసేపు ప్రభుత్వం అనుకుంటే నిమిషాలు మీకు జరిగిపోద్ది, రాదు అనుకుంటే దెబ్బలు కొద ఉందా. ఇప్పుడు పెట్టమనండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. ముఖ్యమంత్రి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద వ్యతిరేకం కాదు. ప్రజల బాగోగులు చూసే దానిగా మేము ముందుకు రమ్మంటా ఉన్నాం. పెట్టమనండి. రేపటికి మేము ఇప్పుడు నిరాదీక్ష ఎన్నిక చేస్తా ఉన్నాము, రీసెర్చ్ సెంటర్ చేస్తా ఉన్నాం, హెల్త్ ఎమర్జెన్సీ అంటాను, హెల్త్ మినిస్టర్ అంటా ఉన్నాం. ఎవరికప్పుడు ముఖ్యమంత్రి గారికి అనేక పనులు ఉంటాయండి. ఇంకొక మంత్రి చేతికి ఇచ్చి చూడమని చెప్పొచ్చు కదా, హెల్త్ వాళ్ళు కూడా చూస్తారు కదా. అది చేయమనండి, సాయంత్రం లోపల చేయమనండి, ఇంకా మంచిదే. ఇంకా చేసిందంటే ఆయనకు మంచి పేరు వస్తుంది. మళ్ళీ భయం ఏంది, పవన్ కళ్యాణ్ గారు నిరాదీక్ష చేసేటప్పుడు కాబట్టి అని చేస్తా ఉన్నాడని భయం. మీరు మంచి పని చేస్తే మీకే వస్తుంది, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.